నేను మీ ఆకాశవాణి. నేను చెప్పే కథ నుండి మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. ఒక రైతు కొన్ని మేకలను, కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జి మేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ, ఛీ, నువ్వు నా దగ్గరికి రాకు, కంపు, అవతలకి పో అని చీదరించుకుంటూ ఉండేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడు పందిపిల్లను అసహ్యించుకునేది. అమ్మా, నాకు స్నానం చేయించవే, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో చెప్పింది పందిపిల్ల. చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలా ఉండటం మనకు కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు, అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయస్సు లేదు. కాసేపు వాళ్ళమ్మతో గునిసింది. అమ్మ దాన్ని ఎంతో సంధాయించాలని ప్రయత్నించింది, కానీ పందిపిల్లకి ఏదీ అర్థం కాలేదు. ఒకరోజు పందిపిల్ల ఒక చోట, మేకపిల్ల ఒక చోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద నుండే ఒక నక్క ఎలా పసికట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు అయింది. నక్కీ నక్కీ వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల. ఏ, పారిపో, త్వరగా పారిపో, నక్కొస్తోంది అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్లపైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది పందిపిల్ల. మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకొని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకొని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తర్వాత రెండు ప్రాణ స్నేహితులు అయ్యాయి.